ఇక వెళ్ళండి. సామంతరాజుల్ని తరిమి కొట్టినప్పుడు అలెగ్జాండర్ కూడా ఇంత అన్యాయంగా ప్రవర్తించలేదమ్మా. కాస్త మేము చెప్పేది అక్కర్లేదు. చేసింది చెప్పింది చాలు, వెళ్ళండి. లేరా? నేను పోలేదా? పోవడం ఎక్కడే పడుకున్నావు? ఇంత కాఫీ తాగు. తెలీదా? నా కూతురు నెల తప్పేలా చేసి ఇప్పుడు నాకేం తెలియదంటావా? అయ్యో బాబాయ్, మాది విజయనగరం అండి. అక్కడికంటే ఇక్కడ వ్యాపారం బాగుంటుందని వారం రోజుల క్రితం పొరపాటున ఇక్కడికి వచ్చానండి. ఇంతలోపే నెల తప్పేలా చేయడానికి టైం ఏదండి? మళ్ళీ దెబ్బతిన్నారా? నన్ను పాడు చేసింది ఈ అబ్బాయి కాదుగా. ఇతను కాడా? ఇందాక ఇతను అని చెప్పావు. తమాషా కన్నాను అంతే. అతను కాకపోతే ఇంకెవరో చెప్పమ్మా. చెప్పనుగాక చెప్పను, చెప్పనుగాక చెప్పను. నీ నుంచి పారిపోవడం నా వల్ల కావట్లేదయ్యా. అటు కట్టుకున్నదాన్ని నమ్మించలేకపోయాను, ఇటు శనిలా పట్టుకున్నవాడు నిన్ను నమ్మించలేకపోతున్నాను. ఇంక ఈ బతుకుతా అనిపిస్తుంది. చంపేవయ్యా, పొడిచేసి కానీ పీడ వెళ్ళిపోతుంది. ఆగు, అతన్ని కాదయ్యా, నన్ను పొడిచేవయ్యా. బావా, కర్మ కాలి నీ అక్కను చేసుకున్నాను చిట్టి. ఎవడో రిక్షా కొంటే బెల్లు ఫ్రీగా ఇస్తానన్నాడని ఇప్పుడు రిక్షా కొంటావా చస్తావా అని కూర్చుంది. మొగుడు పెళ్ళాలి ఇద్దరు స్కూర్ర మీద షికారు వెళ్ళట్టు. రేపటి నుంచి నేను రిక్షా తొక్కుతూ తను షికారు తిప్పాలట. నా వల్ల కాదయ్యా, కాదు. నా పెళ్ళాన్ని ఏలుకోవడం కంటే ప్రాణత్యాగం చేసి నీలాంటి వాడిని బతికిస్తే కాస్త పుణ్యమైనా దక్కుతుంది బాబు. కానీ నీకు దండం పెడతానయ్యా, మా చిట్టిని వదిలేసి నన్ను చంపేవయ్యా ప్లీజ్. కానీ ఆగండి. మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే తిరుపతి నుంచి బస్సు దిగి వచ్చాం. మీ పక్కింటి బామ్మగారి విషయం చెప్పింది. నువ్వు మీ ఆవిడ విడిపోయారని తెలియగానే చూస్తూ ఊరుకుంటారే? మీరు అసలు మగాళ్ళు కారా? మీకు గుండు తప్ప గుండె లేదా అంటూ మీ వదిన వీర వాయింపు మొదలెట్టింది. దాని తిట్లు తినలేక నిన్ను వెతుక్కుంటూ బయలుదేరాను. బాబు, మా తోడులను వదిలేసి కావాలంటే నన్ను చంపేసుకో ప్లీజ్. ఆగండి, ప్లీజ్ ఆగండి. 1869లో పోర్బందర్లో జన్మించి మహాత్ముడై బాపూజీ అయిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే ఒకే ఒక వ్యక్తి వల్ల దేశంలో కలకలం రేగింది. దాని ఫలితంగా బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి భారతదేశం విడిపించుకుంది. 1934లో ఉత్తిబందర్లో జన్మించిన ఈ సిరిపురపు కృష్ణవల్లభరావు వల్ల కూడా కొన్ని కాపరాల్లో కలతలు రేగాయి. దాని ఫలితంగా ఓ జంట విడిపోయింది. జరిగిన ఈ అనర్థానికి కారకుణ్ణి ప్రేరకుణ్ణి నేను. వీళ్ళెవరినీ కాదు, నన్ను చంపే కథ సుఖాంతం అవుతుంది. నన్ను చంపే. కుదరదు, నన్ను చంపాల్సిందే. నాకు పెళ్ళం పిల్లలు లేరయ్యా. నాకు పెళ్ళం పోరు తప్పుతుందయ్యా. కాదు నన్నయ్యా, కాదు నన్నయ్యా. వాళ్ళంతా అమ్మాయికులయ్యా, నన్ను చంపే. అందరూ కలిసి నన్ను చంపండియా. ఏ ఒక్కరినో అయితే ఎవరికి తెలియకుండా పొడిచి పారిపోగలను. ఇందరు టోకుని చంపడం నా వల్ల కాదు సార్. ఒక నిమిషం రండి సార్ ప్లీజ్. సార్ మీకు దండం పెడతాను సార్. ఇంకో ఆడపిల్ల ఎవరైనా ప్రేమించుకోండి సార్. నాకు ఒకరు నా ప్రేమ, తనని మాత్రం నాకు వదిలేండి సార్. నాకు ఆడపిల్ల పుట్టినా సరే చిట్టిబాబు అనే పేరు పెట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్.